హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో మీకు ఆల్రెడీ తెలుసు నేను రాయచూట్ నుంచి బెంగళూరుకి వచ్చేసానని. ఇక్కడ నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. అసలు బెంగళూరు క్లైమేట్ ప్లస్సా మైనస్ నాకు అర్థమే అవ్వదు. మార్నింగ్ అయితే అస్సలు లేవబుద్ది కాదు. ఈ క్లైమేట్కి డే అంతా కూడా డ్రౌజీగానే ఉంటుంది. సో అలానే ఎలాగోలా కష్టపడి మార్నింగ్ 7కి అయితే లేసేసాను. యాక్చువల్లీ ముందైతే 7:30 to 8 ఆ మధ్యలో లేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఎర్లీగా లేద్దామని 6:30 to 7 ఆ మధ్యలో లేస్తున్నాను. ఫస్ట్ లేస్తూనే నేను బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకుంటాను. తర్వాత వాటర్ తాగుతాను. ఇది వీడియో కోసం ఏం కాదు, ఇది ఎన్నో ఇయర్స్ నుంచి నాకున్న అలవాటు. నెక్స్ట్ కొత్తగా ఈ మధ్యనే ఈ రొటీన్ స్టార్ట్ చేశాననమాట. ఏబీసీ జ్యూస్ తాగుతాను. ముందు తాగేదాన్ని, బట్ రోజు చేసుకోవడం ఆ ప్రాసెస్ నాకు కష్టమే, బరువేసి కొన్ని డేస్ తాగి ఆపేస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఇన్స్టాలో ఈ ప్రాసెస్ చూశాను. ఒకసారి చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడం నాకు కూడా బెస్ట్ అనిపించింది. సో నేను ఎక్కువ డేస్ ఏం ఫ్రీజ్ చేయను, 10 డేస్కి ఒకసారి చేసుకుంటాను. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. నేను కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నాను అండ్ నా మార్నింగ్ రొటీన్ ఏం క్లమ్జీ లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ నేను మార్నింగే ఈ డ్రింక్ తాగడం వల్ల నాకు డే అంతా ఫుల్ అనిపిస్తుంది అనమాట. దానివల్ల జంక్ చాలా తక్కువ తింటున్నాను. నేను స్టార్ట్ చేసి 1 వీకే అవుతుంది. నేను ఈ మంత్ అంతా యూస్ చేశాక నాకు ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. నెక్స్ట్ కాసేపు ఆగి డ్రై ఫ్రూట్స్ తింటాను. నేను ముందే చెప్పినట్టు వీడియో కోసం కాదు, నాకు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అన్నీ తినకపోయినా బాదం వాల్నట్ మాత్రం పక్కా తింటాను. మిగతా అవి ఆప్షనల్. ఒకరోజు తింటాను, ఒకరోజు స్కిప్ చేస్తాను. ఇదిగోండి మా జిషాన్ కూడా లేసేసాడు. తను లేసేలోపు అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే లేస్తూనే కాసేపు వదలడనమాట నన్ను. అండ్ బెడ్ కూడా దిగడు. అక్కడే ఆడుకోవాలి. కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆడుకున్నాక మళ్ళీ తర్వాత వస్తాడు. జిషాన్ పుట్టినప్పటి నుండి నా ఫేవరెట్ మార్నింగ్ రొటీన్ అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో మార్నింగ్ లేసి జిషాన్తో ఆడుకుంటుంటే. ముందైతే లేస్తూనే ఏడ్చేవాడు. ఇప్పుడు కొన్ని మాటలు నేర్చుకున్నాడు కాబట్టి లేస్తూనే అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఎంత ముద్దుగా ఉంటుందో అలా పిలుస్తుంటే. ఇంకా స్టార్ట్ చేశాడు. కిరణ్ కంపెనీకి వెళ్ళేకి రెడీ అవ్వకూడదు, కిరణ్ కంటే ముందే వెళ్ళిపోతాడు. చూడండి ఇక్కడ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. మాకు కంపెనీ వాకబుల్ అనమాట. సో ఇవాళ వాకింగ్లో ఉంటుందని కిరణ్ వాక్ చేసుకునే వెళ్తున్నాడు. ఇంకా ఏదో ఒకటి చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చేసాను. యాక్చువల్ నడుచుకొని పోతున్నాడు కాబట్టి బాయ్ చెప్పి వచ్చేసాడు. అదే బైక్ అయితే అస్సలు వదలడు అనమాట, ఏడుస్తాడు గట్టి గట్టిగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి స్నానం చేయించి పడుకోబెట్టేశాను. మార్నింగ్ త్వరగా లేసాడు కదా, అందుకే కొంచెం త్వరగా పడుకునేసాడు. ఎలాగో నాకు బయటకు వెళ్ళే పని ఉంది. సో జిషాన్ పడుకుంటూనే నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. అండ్ జిషాన్ దగ్గర మా అత్త ఉంది. సో అత్త దగ్గర ఉండిపోతాడనమాట. బాగా ఒక 2-3 అవర్స్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమి అనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. నేను హెల్త్ అండ్ గ్లో స్టోర్కి వచ్చాను. ఎందుకు వచ్చాను, ఏమేమి కొన్నాను అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. త్వరగా రిటర్న్ అవ్వాలని చెప్పి ఏమేమి కావాలో అవన్నీ క్విక్గా తీసుకుంటున్నాను. అండ్ ఏవి ఇంపార్టెంటో అవే తీసుకున్నాను. ఎందుకంటే జిషాన్ని వదిలేసి వచ్చాను కదా, అత్త దగ్గర ఉంటాడు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎందుకు రిస్క్ అని చెప్పి కొంచెం త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. అంతలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అక్కడే కాసేపు ఆగి తగ్గుతూనే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చే వరకు ఇలా ఉన్నానమాట. యాక్చువల్లీ నేను ఫేస్కి 2 డిఫరెంట్ షేడ్స్ ట్రై చేశాను. హాఫ్ ఫేస్ ఒకటి, హాఫ్ ఫేస్ ఒకటి. సో అలానే తిరిగాను అనమాట అంతా. మీకు ఇక్కడ అంత క్లియర్గా కనపడట్లేదు. నేను ఇంటికి వచ్చే వరకు కూడా పడుకొనే ఉన్నాడు. నాకు 2 అవర్స్ పట్టిందనమాట వెళ్ళి వచ్చే వరకు, అయినా లేవ్వలేదు. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉంటే మాత్రం 1 అవర్కే లేసేస్తాడు. ఇప్పుడు మాత్రం మంచిగా పడుకున్నాడు. యాక్చువల్లీ నేను మా రూమ్లో పడుకోబెట్టెళ్ళాను. ఎక్కడ లేస్తాడు అని చెప్పి అత్త తెచ్చి ఇక్కడ పడుకోబెట్టుకునింది. మా అత్త సరదాగా ఉంటుందని చెప్పి ఉయ్యాలు కట్టింది. అంతే, ఇంకా అందులోంచి దిగట్లేదు. అండ్ దట్టు పాట పాడుతూనే ఉండాలన్నమాట. స్టాప్ చేస్తే ఏడుస్తాడు. చూడండి మీరే. అది అన్నమాట పరిస్థితి. ఇప్పుడైతే కిరణ్కి ఏదో వర్క్ ఉందంటే బయట వెళ్తున్నాము. బయట కంటే చాలు హ్యాపీగా వచ్చేస్తాడు మా జిషాన్. ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్నాడో చూడండి. మేము ఇప్పుడు మహీంద్రా సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చాము. కార్కి ఏదో చిన్న సర్వీస్ ఉందంటే, ఎలాగో ఫ్రీగా ఉన్నాము, అలాగే జిషాన్ని కొంచెం తిప్పినట్టు ఉంటుందని చెప్పి కిరణ్ తీసుకొచ్చాడు. ఇంకా అక్కడ వర్క్ అవుతూనే మమ్మల్ని ఇంట్లో వదిలేసి కిరణ్ కంపెనీకి వెళ్ళిపోయాడు. మేము ఇలా కాసేపు ఆడుకుంటున్నాం అనమాట. మంచిగా ఆడుకుంటాడు జిషాను. ఆడించే వాళ్ళు ఉంటే ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటాడు. మా జిషాను తనకున్న టాయ్స్తో కంటే గిన్నెలతోనే ఎక్కువ ఆడుకుంటాడనమాట. మేము కిచెన్లో ఏమైనా వర్క్ చేసుకుంటుంటే వచ్చి ఇద్దో ఇలా ఆడుకుంటూ ఉంటాడు, అన్నీ తీసి కింద వేసి.
అదే బెస్ట్, మనం ఎంచక్కా పని చేసుకోవచ్చు. సో, ఇలా చిన్న చిన్ని దోసలు వేయించాను మా జిషాన్‌కి. ఒక్కొక్క రోజు ఒక్కోలా వేస్తాను. ఒకరోజు బీట్రూట్ వేసి, ఒకరోజు క్యారెట్ అలా. ఇలా చూడండి, ఒకరోజు బ్రోకలీ వేసి చేశాను. ఇవాళ ఆల్రెడీ బీట్రూట్ ఫ్రై తిన్నాడని చెప్పి ప్లెయిన్ దోసే ఇచ్చాను. ఈ మధ్య ఎక్కువ ఫింగర్ ఫుడ్సే ఇష్టపడుతున్నాడు. మనం పెడితే తినట్లేదు. తన చేతికి ఇస్తేనే తింటున్నాడు. అందుకే తనకెలా కంఫర్ట్ ఉంటే అలానే చేయిస్తున్నాను. తినడం ఇంపార్టెంట్ మనకు. నేను ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పాస్తా రెసిపీని ట్రై చేశాను. ట్రస్ట్ మీ గైస్, నిజంగా చాలా బావుంది. నాలాగా పాస్తా ఇష్టపడే వాళ్ళైతే ఏ గిల్ట్ లేకుండా వీక్లీ వన్స్ ఇది చేసుకొని తినొచ్చు. హై ప్రోటీన్ అండ్ నో ఆయిల్ అనమాట. అసలు ఆయిల్ యూజ్ చేయలేదు నేను. అండ్ పాస్తా కూడా వీట్‌వే యూజ్ చేశాను. అలా హ్యాపీగా తినేసి టెర్రస్ పైకొచ్చామనమాట. జిషాన్‌ని కాసేపు ఆడించుకొని వెళ్దామని. అసలొక్క దగ్గర ఉండడు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. కింద పడుతూనే ఉంటాడు. తనకేమో గానీ మనకైతే ఫుల్ వర్కౌట్ అయిపోతది. మేబీ అందుకేనేమో ఈ మధ్య నేను ఎంత తింటున్నా లావు కావట్లేదు. ఇక్కడ జిషాన్ ఆడుకునేది దివిత్‌తో. నేను స్వాతి అని చెప్తాను కదా, నా ఫ్రెండ్ అని. వాళ్ళ బాబు అనమాట. జిషాన్ తనతో ఆడుకోవడానికి ఇష్టపడతాడు బాగా. అండ్ దివిత్ కూడా చాలా బాగా ఆడించుకుంటాడు. అండ్ నేను కొన్ని క్లిప్స్ ర్యాండమ్‌గా కూడా యాడ్ చేస్తున్నాను. ఆ డేవే అని కాదు, మీకు క్లారిటీ కోసం. ఇక్కడ చూసారా, ఆంటీ ఏదో వర్క్ చేసుకుంటుంటే నేను ఉన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో పెద్ద హెల్ప్ చేసేవాడిలా ఎవరే పని చేస్తున్నా వెళ్ళిపోతూ ఉంటాడు. అందులో పిల్లలకి ఏవైనా కొత్తగా చూస్తే అది చేసే వరకు వదలరనమాట. జిషాన్ కూడా అంతే. తనకి ఇది కొత్తగా అనిపించింది. అందుకే కాసేపు అలా ఆడుకున్నాడు. యాక్చువల్లీ అపార్ట్మెంట్‌లో ఉంటాము. ఇంట్లోనే ఉంటే వాళ్ళకి బోర్ కొడతది. మనమే ఇంట్లోనే ఉండలేమనమాట. సో, అందుకని చెప్పి కాసేపు అలా బయటకు తీసుకెళ్తూ ఉంటాము. నాకు వీలైతే నేను, లేదంటే అత్త ఎవరో ఒకరమైతే బయట తీసుకొచ్చి ఆడించుకొని వెళ్తూ ఉంటాము. అందులో మా జిషాన్‌కి బయట తిరగడం ఎక్కువ అలవాటు. రోజంతా అయినా బయటనే ఉంటాడు. ఇంక కిందకొస్తూనే కిరణ్ ఫాస్ట్‌గా రెడీ అవ్వండి, డిన్నర్‌కి వెళ్దామని చెప్పాడు. సో, ఎప్పుడు ఇలా సడన్ ప్లాన్సే ఉంటాయన్నమాట కిరణ్‌తో. ఇంగ ఫాస్ట్‌గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇంగ బెంగుళూరులో తెలిసిందే కదా, డెఫినెట్‌గా ట్రాఫిక్ అయితే ఉంటది. సో, ఇంక మేము ట్రాఫిక్‌లో వెయిట్ చేస్తుంటే కొంతమంది పిల్లలు ఈ బొమ్మలు తీసుకొచ్చారు. సో, ఇంక తీసుకోండన్నా, తీసుకోండన్నా అని ఒకటే అడుగుతుంటే కిరణ్‌ని ఇంకొకటి తీసుకునేసాడనమాట. పక్కనున్న రెస్టారెంట్‌కి ఫాస్ట్‌గా వెళ్ళొచ్చేద్దామని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఎక్కడికి తీసుకొచ్చాడో. M5 మాల్‌కొచ్చాము. కిరణ్‌తో ఎప్పుడు ఇలానే ఉంటదనమాట. ఊరికే అలా వెళ్ళొద్దామని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎన్నో సార్లు నేను నైట్ డ్రెసెస్‌తో రెస్టారెంట్స్‌కెళ్ళాను. ఫస్ట్‌లో అయితే ముందే చెప్పొచ్చుగా నడిచేదాన్ని. ఇప్పుడు నాకు అలవాటయిపోయింది. నేనే ప్రిపేర్డ్‌గా వెళ్తున్నా. ఇక వస్తూనే కార్ చూసాడు. ఉంటాడా ఇంగ ఎక్కేసాడనమాట. అసలు మగపిల్లలకి ఈ ఏజ్ నుంచే కార్ పిచ్ ఏంటో వాళ్ళకప్పుడే ఎలా తెలిసిపోద్దో ఏమో! మా జిషాన్ కార్లంటే చాలా ఇష్టము. టాయ్స్ కూడా బాగా ఆడుకుంటాడు, కార్ టాయ్స్ అయితే. సో, ఇక్కడ చూసారా, వాళ్ళు అయిపోయిందని చెప్పి దింపేస్తూ కూడా మళ్ళీ వెళ్ళి ఎక్కుతున్నాడు. నేను వేసుకోలేక బ్యాగ్ కిరణ్‌కిస్తే కిరణ్ చూసారా ఎలా వేసుకున్నాడో! ఇంకా నేను వీడియో తీస్తున్నానని టిక్ టిక్ అని నడుస్తున్నాడు. మా జిషాన్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. అంతా కొత్తగుందనమాట. ఫస్ట్ టైం రావడము. తీసుకొచ్చాం గానీ అంతకుముందు అప్పుడు చాలా చిన్నగుండే. తనకసలేం గుర్తుండదు. నాకు బేసిక్‌గా సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టము. అదే అడుగుతున్నాను కిరణ్‌ని, "నువ్వు గేమ్ ఆడి గెలవచ్చు కదా" అని. అసలు మా జిషాన్ అయితే ఒక్క దగ్గర ఉండట్లేదు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. కొత్త పాత లేకుండా అందరిని పలకరిస్తున్నాడు. అసలు మమ్మల్ని ఎత్తుకొనివ్వట్లేదు. తనే నడుస్తాడంట. అసలు నాకు వీడియో తీస్తున్నట్టే తెలియనట్టు ఫేక్ క్యాండిడ్ వీడియోకి పోజులిస్తున్నా. ఇంక అప్పటికే లేట్ అయిపోయింది. మాకైతే ఫుల్ ఆకలైపోతుంది. సో, వెళ్ళి ఇంక ఫుడ్ ఆర్డర్ చేసేసాము. మా జిషాన్ అయితే ఈ మధ్య ఫుడ్ దగ్గర బాగా విసిగిచ్చేస్తున్నాడు. ఓన్లీ ఫీడింగ్‌లోనే ఉంటున్నాడు. ఫుడ్ చాలా తక్కువ తింటున్నాడు. అసలు ఎప్పుడు ఏ ఫుడ్ తింటున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఒకరోజు తింటే ఒకరోజు అస్సలు తినట్లేదు. అసలు ఏం పెట్టాలో కూడా మాకు అర్థమే కావట్లేదు. ఫైనల్‌గా మ్యాండేటరీ డెజర్ట్ ఉండాలి కదా! సిజ్లింగ్ బ్రౌనీ చెప్పుకొని మంచిగా తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే 11 అయిపోయింది. ఇక్కడ మాతో పాటు వచ్చింది కళ్యాణ్. తను కిరణ్ తమ్ముడు. వాళ్ళ పిన్ని కొడుకనమాట. మోస్ట్‌లీ ఇలానే ఉంటదండి బెంగుళూరులో నా రొటీన్. వెళ్ళే ప్లేసెస్ చేంజ్ అవుతాయి అంతే. ముందైతే చాలా ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేవాళ్ళం బయటకి. ఇప్పుడు చాలా తగ్గిచ్చేసాము బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని చెప్పి. ఫైనల్‌గా ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ స్కిన్ కేర్ కూడా చేసేసుకున్నాను. అండ్ నా హెయిర్ చూసారా, నేను డెఫినెట్‌గా టై చేసే పడుకుంటాను నైట్. అస్సలు లీవ్ చేసుకోను. అండ్ మా జిషాన్ కూడా బాగా టైర్డ్ అయిపోయాడు. ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునేసాడు. సో గాయ్స్, అంతే ఇవాల్టి వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బై గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.